ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి వరుసగా 6 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాలో వానలు పడనున్నాయి. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా వింత వాతావరణం నెలకొంది. ఉదయం ఎండ, రాత్రి భారీ వర్షం పడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఇంకా అటు తెలంగాణలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రానున్నటువంటి వారం రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. దీంతో వాతావరణం చల్లబడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తాం. తాజాగా వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో పాటుగా ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. దాంతో పాటుగా రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అనేది కూడా తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ జరిగింది. ఈ నెల 27 ఏదైతే నేటి నుంచి 27వ తేదీ వరకు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది హైదరాబాద్ వాతావరణ శాఖ విభాగం. ప్రధానంగా ఈ రోజు నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాబాద్, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ భారీగా వర్షాలు కురవనుందని కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో కొన్ని చోట్ల వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. జూన్ 25 ఉదయం నుంచి 26 ఉదయం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అదే విధంగా జూన్ 26 నుంచి 22వ తేదీ వరకు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. ఉరుములు, మెరుపులతో పాటుగా పిల్లలతో పాటుగా భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా సూచించడం జరిగింది. చెట్ల కింద వద్ద కావచ్చు, విద్యుత్ స్తంభాల వద్ద, ఓటింగ్లు ఉన్న ప్రాంతాలలో ఉండకూడదంటూ కూడా సూచనలు జారీ చేసేటువంటి అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటుగా ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తదుపరి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. తదుపరి ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో కూడా ఒకసారిగా వాతావరణం కూడా మార్పు చెందడం జరిగింది. రానున్నటువంటి 2-3 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొద్దిసేపు క్రితమే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఒక రకంగా వాతావరణ శాఖ ప్రజలకు, రైతులకు శుభవార్త చెప్తుందనేది మాత్రం మనం చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క వర్షాలు కురుస్తున్నా కూడా మరో పక్క ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వంశీ.